నమస్కారం. దుర్గే స్మృతాహరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నాటి భారత నీతి నేటి సమాజ రీతి అనేటువంటి అంశంలో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 20వ భాగం శంతనుడు సత్యవతి. ఈ కథాంశాన్ని మనం ఆ పరమాత్మ యొక్క దయతోటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. గంగాదేవి దేవవ్రతుణ్ణి కొంతకాలం పెంచి విద్యాశిక్షణలు ఇవన్నీ నేర్పి శంతన మహారాజు గారికి అప్పచెప్పింది. దేవవ్రతుడు అంటే భీష్ముడు అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి పేరు దేవవ్రతుడు. భీష్ముడు శంతన మహారాజు గారి యొక్క కుమారుడు, పెరుగుతున్నాడు. అప్పుడు అయితే కొంతకాలం అయిన తర్వాత శంతన మహారాజు గారు ఒక నది ఒడ్డున సంచారం చేస్తూ ఉంటే సత్యవతి కనపడింది. పరాశర మహర్షికి కనపడినటువంటి సత్యవతి. ఆ సత్యవతి మళ్ళీ శంతన మహారాజు గారికి కనపడింది. మత్స్యగంధి, చేపల వాసన కలిగినటువంటి సత్యవతి. ఆ సత్యవతి కనపడటంతో ఆవిడ మీద శంతన మహారాజు గారికి మనస్సయింది, ఇష్టపడ్డాడు. వెంటనే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు సత్యవతిని. ఆ అమ్మాయి అంది, మా నాన్న ఇష్టపడితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. వెంటనే శంతన మహారాజు గారు ఆ మత్స్యం అంటే ఆ చేపలు పట్టుకునేటువంటి ఆ దాశ మహారాజు, అతని పేరు దాశరాజు, దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ గుంపుకి అతను అధిపతి, ఆ చేపలు పట్టుకునే వారికి మత్స్యకారుల గుంపుకి అధిపతి దాశరాజు. అంత గొప్ప చక్రవర్తి. అంటే కోరిక అనేది మనిషిని ఏ స్థాయికి తెస్తుంది నేటి సమాజం నేర్చుకోవాలి ఈ కథలో, ఈ భాగంలో. అంత గొప్ప చక్రవర్తి అమ్మాయి మీద ఉన్నటువంటి మోహంతో, కోరికతోటి కిందికి దిగి వచ్చి ఆ చేపలు పట్టుకునే ఆ గుంపు యొక్క అధిపతి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటయ్యా అన్నాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే, చేస్తాను కానీ ఒక నిబంధన అన్నాడు తండ్రి గారు. ఏమిటా నిబంధన అని అంటే, మా అమ్మాయికి నీకు పుట్టినటువంటి బిడ్డని మాత్రమే నీ తర్వాత రాజు కింద నువ్వు చెయ్యాలి. ఇది ఎక్కడ నియమం చూడండి. మహాభారత కథలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటాయి. ఆ దాశరాజు అలాంటిది అడిగాడు, మా అమ్మాయికి నీకు పుట్టిన బిడ్డనే రాజు కింద చెయ్యాలి నీ తర్వాత. శంతనుడు మాట్లాడలేదు, ఇంకొక మాట మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చేసాడు. బెంగ పట్టుకున్నాడు. ఎందుకని అప్పటికే భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా, దేవవ్రతుడు ఉన్నాడు కదా, అతనికే తన తర్వాత రాజ్యాభిషేకం చెయ్యాలి. ఈ వయసులో పెద్దవాడే ఉన్నాడు అతను దేవవ్రతుడు. కానీ ఇప్పుడు ఈ వయసులో తను పెళ్లి చేసుకొని మళ్ళీ తమకి పుట్టినటువంటి బిడ్డని, ఆ బిడ్డని కాదనుకొని ఈ బిడ్డకి ఎలా రాజు కింద చేయటం, అలా అని చెప్పి ఈ బిడ్డను వదులుకోలేడు. దాశరాజు యొక్క కుమార్తె మీద ప్రేమని చంపుకోలేడు. రెండిటి మధ్య అడకత్తెరలో పోక చెక్కలాగా శంతన మహారాజు తయారయ్యాడు. అంతఃపురం విడిచి బయటికి రావటం మానేశాడు ఆ దాశరాజు కుమార్తె మీద ఉండే మోహంతో. మంత్రులందరూ కూడా ఈ దేవవ్రతుడికి అంటే కాబోయే భీష్మాచార్యుల వారికి చెప్పారు, ఇలా మీ నాన్నగారు దిగులు పడుతున్నారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. ఓహో, దీనికోసం దిగులు పడుతున్నారా, మీ దిగుల్ని నేను తీరుస్తాను అని చెప్పాడు. అని ఇక్కడ చాలా విచిత్రమైన కథాగమనం చూడండి. ఈ శంతన మహారాజు గారి కుమారుడైనటువంటి ఈ దేవవ్రతుడు ఆ దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మా అమ్మని మా నాన్నకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. చాలా గమ్మత్తుగా ఉంది కదండి. అంటే ఆ అమ్మ కాబోయే అమ్మ కదా, కాబట్టి మా అమ్మని మా నాన్నకిచ్చి వివాహం చేయండి అన్నాడు. అయ్యా చేస్తాను, నాకు అభ్యంతరం లేదు, కానీ మీ నాన్నకి చెప్పాను ఆ విషయం, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి బిడ్డకే రాజ్యం చేయాలి అనేసరికి అలాగే చేద్దాం, వాళ్ళకి పుట్టిన బిడ్డే మా నాన్నగారి తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తాడు. నువ్వు ఓకే అంటున్నావయ్యా, నువ్వు ఇష్టమేనంటున్నావయ్యా, కానీ రేపు నీకు పెళ్ళి అవుతుంది. ఎక్కడెక్కడ మాటలు అంటున్నాడు చూడండి దాశరాజు. రేపు నీకు పెళ్ళవుతుంది, ఆ బిడ్డలు నీకు నీ భార్యకి పుట్టినటువంటి బిడ్డలు మా నాన్నకు అన్యాయం జరిగింది, రాజ్యం రాకుండా చేశారు అని చెప్పి మా అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డ మీద తిరుగుబాటు చేస్తారేమో
ఓహోహో, మీ బెంగ అదే. నేను అసలు పెళ్ళే చేసుకోను, పెళ్ళి చేసుకుంటే కదా బిడ్డలు పుట్టేది, భార్య అనేది ఏర్పడేది, కాబట్టి నేను పెళ్ళే చేసుకోను అని చెప్పి ఒక భీష్మమైన ప్రతిజ్ఞ చేసేట. భీష్మము అంటే భయంకరము, భయంకరమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ రోజు నుంచి దేవవ్రతుడు అనేటువంటి ఈ శంతన మహారాజు గారి యొక్క కుమారుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఆ అన్నమాట ప్రకారమే ఆ దాశరాజు యొక్క కుమార్తె ఆ సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం చేశారు. శంతనుడు చాలా సంతోషించి ఈ దేవవ్రతుడుగా ఉన్న భీష్మాచార్యుల వారికి ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే చనిపోతావు, స్వచ్ఛంద మరణాన్ని నీకు నేను అనుగ్రహిస్తున్నాను అని శంతన మహారాజు వరం ఇచ్చాడు. ఇదండి కథ. ఈ కథలో కొన్ని మనకి విరుద్ధాంశాలు ఈనాటి సమాజానికి మనకు కనపడతాయి. శంతన మహారాజు గారు అంత గొప్ప చక్రవర్తి ఒక మత్స్యకారుల యొక్క గుంపుకు చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం ఏమిటి? ఒకవేళ అనుకున్నారే అనుకోండి, కడుపున పుట్టినటువంటి ఒక కొడుకుకి అన్యాయం చేయాలని తలపెట్టడం ఏమిటి? ఒక మహారాజుగా అతను చేయవలసినటువంటి కర్తవ్యం అదేనా? అంటే ఇవన్నీ కూడా దారపు పోగులు. మహాభారతంలో ఉన్నటువంటి కథలు అన్నీ గజిబిజి అయినటువంటి దారపు ఉండ. ఇందులో ఏ పోగుని ఆ పోగు జాగ్రత్తగా మనం బయటికి లాగాలి, లాక్కపోతే ఎక్కడికక్కడ తెగిపోతాయి. తెగిపోకుండా మనం జాగ్రత్తగా చూడాలి. అంటే ఇప్పుడు శంతన మహారాజుని మనం ఏమనుకుంటున్నాం, ఇంతవరకు ఒక నదీ ఒడ్డున ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసి ఆమె కోసం తాపత్రయపడ్డాడు, అంతఃపురంలో కుమిలిపోయాడు అని అనుకుంటున్నాం. కానీ చిట్ట చివరి కొసమెరుపు ఏం చెప్పాడు? శంతన మహారాజు భీష్మాచార్యుల వారికి ఏం వరం ఇచ్చాడు? నువ్వు ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడే నువ్వు చనిపోతావు, నీకు నేను స్వచ్ఛంద మరణం ఇస్తున్నాను అన్నాడు. అలా ఎవరన్నా ఇవ్వగలరా అండి? అలా ఇవ్వాలి అని అంటే ఆయన దగ్గర ఎంత పట్టు ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఎంత శక్తి లేకపోతే ఒక కుమారుడికి ఆ రకంగా వరం ఇవ్వగలడు? మరణం అనేది ఎవ్వరికీ కూడా చెప్పా పెట్టకుండా వస్తుంది. యముడు జుట్టు పట్టుకొని ఉంటాడు, ఎప్పుడు మనల్ని లాగేస్తాడో తెలియదు. కుర్చీలో కూర్చొని మాట్లాడుతూనే ఉంటాం, ప్రవచనాలు చెబుతూనే ఉంటాం. అలా పడిపోయినటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో బోలెడు మంది ఉన్నారు. ఇదిగో నేను రేపు పొద్దున వస్తాను అని అంటాడు, రేపు పొద్దున వెళ్లకుండానే ఇవాళ రాత్రికే సెలవు తీసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అటువంటి స్థితిలో మరణం అనేది ఎవరికి మన చేతుల్లో ఉండదు. కానీ శంతన మహారాజు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే చనిపోతావు, స్వచ్ఛంద మరణం. అలా ఇవ్వగలిగాడంటే ఎంత మహిమాన్వితుడై ఉండాలి. కాబట్టి లోకానికి ఆయన ప్రవర్తన ఏదో కాముకత్వ ప్రవర్తనలాగా మనకు అనిపించి ఉండవచ్చు, కానీ అతను ఎంతో తపోనిష్ఠా గరిష్ఠుడు. అందువల్ల ఆ ఆంతర్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కానీ ఇది భావి కథకి ఒక ఉపబాలకంగా సత్యవతిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అందులో ఒక పాత్రని దేవుడు అనేటువంటి ఒక నిర్మాత, ఒక దర్శకుడు చెప్పినట్లుగా ఇక్కడ ఆడాడు, అంతేకాని ఆయన కాముకుడు కాదు శంతన మహారాజు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే భీష్మాచార్యుల వారికి ఇచ్చినటువంటి వరము, స్వచ్ఛంద మరణ వరము. కాబట్టి ఏ పాత్రని మనం తోలనాడకూడదు, ఏ సంఘటనని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ మహాభారతం అది పంచమ వేదము. ఒక వేదవాక్యం ఏ రకంగా నెత్తి మీద పెట్టుకుంటామో పంచమ వేదాన్ని కూడా మనం ఆ రకంగా శిరసా వహిద్దాము అని అందరికీ మరొక మారు విన్నపం చేస్తూ స్వస్తి.